నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో 2026 బడ్జెట్లో ఏం జరగబోతోంది, ప్రీ బడ్జెట్ అనాలిసిస్ ఒకసారి చూసుకుందాం. బడ్జెట్ డే రోజు మన స్టాక్ మార్కెట్లో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎటువంటి సెక్టార్స్లో మనం పెట్టుబడులు పెట్టాలి పెట్టకూడదు, ఇట్లాంటి అంశాల గురించి ఒకసారి ఈ వీడియోలో. సో బడ్జెట్ డే హవెవర్ మనకు ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం అయినప్పటికీ మనకు స్టాక్ మార్కెట్ ఓపెన్లో ఉండబోతోంది. సో వీటి గురించి ఫస్ట్ కొన్ని బేసిక్స్ మాట్లాడతాను. మనకు మ్యూచువల్ ఫండ్స్లో చేసే ట్రాన్సాక్షన్స్ మాత్రం లైవ్లో ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ రోజు పడ్డది కదని అక్కడ కొంటాను అని అంటే ట్రాన్సాక్షన్ మాత్రం నెక్స్ట్ డేకి మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రేపు కేవలం మనకి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే రేపు మార్కెట్ ఓపెన్ ఉంటుంది, ఫిబ్రవరి 1వ తారీఖు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఫిబ్రవరి 2వ తారీఖు ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, విల్ గో టు బడ్జెట్ అనాలిసిస్. సో మేజర్గా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకుందాం. దాని బేసిస్ మీద బడ్జెట్లో ఏం రావచ్చు అనేదాన్ని మనకి క్లారిటీ వస్తుంది. సో ప్రైమరీగా ఇండియా ఫేస్ అవుతున్నటువంటి ప్రాబ్లం ఏంటి? రూపీ డిప్రిసియేషన్ విపరీతంగా బలహీనపడుతోంది. 92 రూపాయలు విపరీతంగా. అది కూడా ఎటువంటి కేసులో జరుగుతోంది? ఇది డాలర్ ఏమో డిప్రిషియేట్ అవుతుంది గ్లోబల్గా, మరి అట్లాంటి టైంలో రూపీ బలపడాలి కదా, కానీ అట్ ద సేమ్ టైం రూపీ ఇంకా డిప్రిషియేట్ అవుతుంది. అంటే విపరీతమైన బలహీనత మన ఇండియన్ రూపీ మీద ఉంది. దానికి గల కారణాలు ఏంటి? మేజర్గా ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ నమ్ముకొని డబ్బులు వెనక్కి తీసుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడు రూపీ బలహీన పడితే మాకేంటి అని వదిలేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండగలుగుతాయంటే డెఫినెట్లీ కాదు. రేపు బడ్జెట్ జరుగుతున్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఏమడుగుతాయి? రూపీ ఇంత దారుణంగా బలహీన పడుతోంది, మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేదే మాట్లాడతారు. ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటి? భారతదేశం అంతా ఇండియన్ రూపీ బలహీన పడుతోంది, ప్రపంచం అంతా మాట్లాడుతుంది, కేవలం భారతదేశమే కాదు. సో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే భారతదేశ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అదొక ప్రెషర్ పాయింట్గా ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ని ఇండియాలోకి మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి ఈ ఫిబ్రవరి 1వ తారీఖు జరగబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాన్ని వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఐఎస్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ఏమేమి చేసే అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం. ప్రాబబిలిటీస్ దాంట్లో ఏదైనా చేయొచ్చు వాళ్ళు. ఒకటి, కార్పొరేట్ ట్యాక్సేషన్ రిలాక్స్ చేయడం. ఇది చేయడానికి ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉందా అంటే ఐ థింక్ నో. కార్పొరేట్ ట్యాక్సెస్ ఆల్రెడీ తక్కువగానే ఉన్నాయి, ఇంతకు మించి తగ్గించేస్తే జామ్ అంటే మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత విపరీతంగా వస్తుంది. సో గవర్నమెంట్ ఆ రిస్క్ చేయదు. కార్పొరేట్ ట్యాక్సెస్ని డైరెక్ట్గా తగ్గించరు, అదైతే పాసిబిలిటీ లేదు. ఇంకేం పాసిబిలిటీస్ ఉంటాయి వాళ్ళకి? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ట్యాక్సేషన్స్ని ఈజీ చేయటం. ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమన్నా లిమిటేషన్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయటము, లేకపోతే ఆ లిమిటేషన్స్ని పెంచటం, కొద్దిగా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఇవ్వటం. ఇది ఒక పాసిబిలిటీ ఎక్కువగా కనపడుతుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ రేపు ఒక మేజర్ న్యూస్ ఉండడానికి ఛాన్స్ ఉందని బలంగా నమ్ముతున్నా. ఇప్పుడు మేజర్గా మనకు రూపీ డిప్రిషియేట్ అవడం గల కారణం ఏంటి? మనం 100 రూపాయలు ఇంపోర్ట్ చేస్తే 50 ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేయాలి? ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేసే విధంగా మనం ఇది చేయాలి. ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయాలంటే ఏమేమి అవకాశాలు ఉంటాయి? ఒకటి, లిమిట్స్ని ఎన్హాన్స్ చేయడం, పెంచటము. రెండోది, ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్కి బూస్ట్ ఇచ్చే విధంగా పథకాలు తయారు చేయటం. ఇట్ కుడ్ బి లోన్స్ అవ్వచ్చు, రిలాక్సేషన్స్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. ఆ పర్టికులర్ సెక్టార్స్ని ఎక్కువగా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ప్రొడక్షన్ పెరుగుతుంది, వీ కెన్ ఎక్స్పోర్ట్ మోర్. మే నాట్ బి యూఎస్ కాకపోతే 100 దేశాలు ఉన్నాయి మనకి. యూరోపియన్ యూనియన్తో కూడా ట్రేడ్ డీల్స్ అయినాయి కదా, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్, రకరకాల ప్రోడక్ట్స్ని ఏవైతే ఎక్స్పోర్ట్స్కి పాసిబిలిటీస్ ఉంటాయో వాటిని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పెంచడానికి మన దగ్గర ప్రాబబిలిటీ పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి డెఫిషియన్సీ కూడా మారుతుంది. ఇది ఒక కేసు. రెండోది, ఎఫ్ఐఎస్ని అట్రాక్ట్ చేయడం కూడా ఏం చేయొచ్చు? ఈ ఎఫ్ఐఎస్ పర్టికులర్గా అలిగిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఎస్ దేనికి అలిగారు? అడ్డగోలుగా సెక్యూరిటీస్ అండ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ట్యాక్సెస్ పెంచి పడేశారు. ఇన్వెస్ట్మెంట్స్ మీద అడ్డగోలుగా ట్యాక్సెస్ని పెంచేశారు. ఇది డెఫినెట్గా కన్సర్న్. అది ఎఫ్ఐఎస్కి ఏంటి, మనకు కూడా కన్సర్నే. ఈ స్టాక్ మార్కెట్లో ప్రాక్టికల్గా బాగుపడేది ఎవరండి? ట్రేడ్ చేసేవాడు బాగుపడ్డు, ఆ ట్రేడింగ్ని రన్ చేసే బ్రోకరు బాగుపడేది ఒక్కళ్ళే, గవర్నమెంట్. ఇప్పుడు ట్రేడ్ చేసేవాడు వాడు సొంత క్యాపిటల్ని పెట్టుకొని ఇక వచ్చినా పోయినా వాడిదే రిస్క్. ఆ ట్రేడర్కి డబ్బులు వచ్చినా ఆ ట్రేడర్కి డబ్బులు పోయినా గవర్నమెంట్కి అయితే ట్యాక్సులు కట్టాలి, ఎస్టీటీలు XYZలు అన్నీ. బ్రోకర్ పరిస్థితి, వాడు క్యాపిటల్ పెట్టుకొని ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో వాడు సర్వైవ్ కావాలి. బాగుపడేది ఎవరు? ఒక్కళ్ళే, గవర్నమెంట్. విపరీతంగా డబ్బులు సంపాదిస్తుంది స్టాక్ మార్కెట్ నుంచి ట్యాక్సెస్ రూపంలో. ట్రేడింగ్లో డబ్బులు సంపాదిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్లో కూడా డబ్బులు సంపాదిస్తుంది. సో ఈ ప్రాబ్లం ఉంది అన్న విషయం వాళ్ళకి క్లారిటీ ఉంది. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేబీ ఎస్టీటీ రిలేటెడ్ ఏమైనా రిలాక్సేషన్స్ ఇస్తారు.
ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, ఎస్టీటీ రిలేటెడ్ ఇప్పుడు ట్రేడర్స్ని మేము కంట్రోల్ చేయడం కోసం ఎస్టీటీలు పెంచుతున్నాం అని చెప్తున్నారు. ఎస్టీటీలు పెంచితే ట్రేడర్స్ ఎందుకు కంట్రోల్ అవుతారు? ఎస్టీటీని పెంచితే అసలు ట్రేడర్స్కి ఏంటి సంబంధం? వాళ్ళు ఇంకెక్కువ నష్టపోతారు. ట్రేడింగ్ చేసేవాడు అలవాటు పడ్డవాడు చేస్తూనే ఉంటాడు, వాడు నష్టపోతాడు. ఇంకా ఎస్టీడీ పెంచడం వల్ల మరింతగా నష్టపోతారు. ఇది క్లారిటీ అందరికీ ఉంది కదా. సో దీని మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఎస్టీడీని తగ్గిస్తారని ఒకటి అనుకుంటున్నాను. రెండోది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచిన తర్వాత స్టాక్ మార్కెట్ అస్సలు హ్యాపీగా లేదు. మనకి 10% నుంచి 12.5 చేశారు, షార్ట్ టర్మ్ అయితే డైరెక్ట్గా 20 చేశారు కదా, దాని మీద కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది. సో డైరెక్ట్గా వాళ్ళు ట్యాక్స్ని తగ్గిస్తారు అని నేను అనుకోవట్లేదులే, కానీ దెర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ ఇంక్రీజింగ్ ద ఎగ్జంప్షన్ లిమిట్. ఇప్పుడు 1.25 lakh వరకు కూడా మనకి ఎగ్జంప్షన్ లిమిట్ ఉంది కదా, దాన్ని మేబీ ఒక 2 lakhs వరకు ఎగ్జంప్షన్ లిమిట్ని ఇంక్రీజ్ చేస్తారని అనుకుంటున్నా. ఇది మేజర్ గుడ్ న్యూస్గా మార్కెట్ అయితే పరిగణించదు. ఇప్పుడు ఎఫ్ఐ లాంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు పెద్ద విషయం ప్రాఫిట్, మనలాంటి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, కానీ అది మేజర్ ట్రిగ్గర్ పాయింట్ అని నేను అనుకోవట్లేదు. ఎఫ్ఐఎస్ హ్యాపీ అవ్వాలి అని అంటే ఆ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని కొద్దిగా కట్ చేయాలి. మరి అది వాళ్ళు చేస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఒకవేళ చేశారనుకోండి, ఇంతకుముందు వాళ్ళు చేసిన తప్పని ఒప్పుకున్నట్టు. మరి పాలిటిక్స్ ఈగోస్ కూడా ఉంటాయి కదా. సో వాళ్ళు ఈగో హట్ కాకుండా మరి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది ఒకటి చూడాలి. ఎఫ్ఐఎస్ డబ్బులు అయితే ఇండియాలోకి రావాలి, అదే మేజర్ ఎజెండా. అట్ ద సేమ్ టైం చైనా +1 అనే థీమ్ ఏదైతే ఉందో, ఆ +1 అనేది ఇండియా కదా, ఈ +1 అనే ఒక థీమ్ని బూస్ట్ చేసే విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుంటున్నాను. అంటే కంపెనీస్ని ఇండియాలోకి ఎక్కువగా ఇన్వైట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని సెటప్ చేయించడం, ఇట్లాంటి పనులను బాగా చేపిస్తారేమో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి వచ్చేలాగా చేస్తారేమో అని అనుకుంటున్నాను. అట్లా డబ్బులు వచ్చినా కానీ మళ్ళీ రూపీ స్ట్రెంత్ అవుతుంది కదా. సో బేసిక్ ఈ విధానంలో మన ఇండియాలో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బులు ఇండియాలోకి వచ్చే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ ఈసారి తీసుకునే ప్రయత్నం చేస్తారని బలంగా నమ్ముతున్నా. ఈ బడ్జెట్లో రూపీని బలపరిచే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంది అనుకోండి, ఎక్కువగా డిఫెన్స్కి బడ్జెట్ని పెంచుతారు. డిఫెన్స్కి అంటే యుద్ధం కాదు, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి అట్లా బడ్జెట్ని పెంచవచ్చు. మనం డిఫెన్స్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, మన ఎక్స్పోర్ట్స్లో ఒక భాగం కదా, సో దానికి బడ్జెట్ని పెంచవచ్చు. అట్లా రకరకాల ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో వాటన్నిటికి కూడా పెంచి ఎక్స్పోర్ట్స్ని పెంచే విధంగా కొద్దిగా ఇది ఎంకరేజ్ చేయొచ్చు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా ఎంకరేజ్ చేయొచ్చు. దేర్ ఆర్ ఫ్యూ మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద మార్కెట్. ఇన్కమ్ ట్యాక్స్ని మరింతగా ఈజ్ చేస్తారు అని, అది పాసిబుల్ అని నేను నమ్మట్లేదు. మొన్ననే కదా గట్టిగా ఒక సంవత్సరం క్రితం 12 లక్షల స్లాబ్ తెచ్చింది, దాని ఇంప్లిమెంటేషన్ ఈ ఇయర్ నుంచి మొదలవుద్ది. అది ఇంప్లిమెంట్ కాకముందే ఇంకొకటి తెస్తారని ఏదో అనుకోవట్లేదు. సో దాన్ని పక్కకు పెట్టి ఇంకొక న్యూస్ కూడా మార్కెట్లో ఫ్లోట్ అవుతుంది. జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరు కలిపి ఒకటే ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి, అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది వస్తుందా రాదని కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, వైఫ్ కూడా జాబ్ చేస్తున్నారు, కానీ తక్కువ శాలరీ వస్తుంది అనుకోండి. హస్బెండ్ ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నాడు, దాదాపుగా 24 లక్షలు జీతం వస్తుంది ఆయనకి, 12 lakhs ఎగ్జామ్టెడ్, మీద 12 lakhs బాగా ట్యాక్స్ పే చేస్తున్నాడు అనుకుందాం. వైఫ్ చిన్న అమౌంట్ ఏదో ఒక 5 lakhs ఎంతో సంపాదిస్తున్నారు అని అనుకుందాం. సో జాయింట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈయనొక 12 ఈమెకొక 12, రెండు కలిపి 24 లక్షలుగా చూపించి బ్యాలెన్స్కే కట్టచ్చు అనేది, ఇట్లాంటిది ఇంట్రొడ్యూస్ చేస్తారేమో అని ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో ఉంది. దీని మీద నా టేక్ 50-50. ఐ డోంట్ థింక్ సో అది ఇమీడియట్గా వస్తుందా రాదా, 50-50 రావచ్చు రాకపోవచ్చు. ఇది 100% వస్తుంది అనడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం లేదు. ఇది మేబీ మార్కెట్లోకి ఎక్స్పెక్టేషన్ అయి ఉండొచ్చు, వస్తే మంచిదే. ఇది రాకూడదు అనేది ఏం లేదు. బట్ ఇక్కడ ఇండివిజువల్ ట్యాక్స్ బెనిఫిట్స్ కంటే ఎక్కువ కార్పొరేట్స్కి ఎక్కువ లివరేజ్ ఇచ్చే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో బేసిక్గా కార్పొరేట్స్కి ఎక్కువ లివరేజ్ ఇవ్వాలి అని అంటే మళ్ళీ ఇట్లాంటి ఒక ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని తీసుకొచ్చి వచ్చే ఆ ఇన్కమ్ని కూడా గవర్నమెంట్ తగ్గించుకుంది అనుకోండి, కార్పొరేట్స్కి బెనిఫిట్ చేయడం కుదరదు. మరి అదేంటి కార్పొరేట్స్కి బెనిఫిట్ చేస్తే సరిపోద్దా, ఇండియాలో ప్రజలను వదిలేయచ్చా అన్న ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. ఇక్కడ మనం దీన్ని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. పోయిన బడ్జెట్ అంతా ప్రజల యొక్క బడ్జెట్ లాగా పిలుచుకోబడ్డది. ఆ ట్యాక్స్ తగ్గించాం అది ఇది అని చెప్పి 4 అయిపోయింది, ఓకే. ఇప్పుడు కార్పొరేట్ సైడ్గా మూవ్ అయ్యారు అనుకోండి, మరి అదేంటి, మరి ప్రజలు ఏమైపోతారు, మొత్తం కార్పొరేట్గా మంచిగా చేస్తానంటే ఇది ఇండైరెక్ట్ బెనిఫిట్ పబ్లిక్గా మారే అవకాశం ఉంటుంది. ఎలా, ఇప్పుడు కార్పొరేట్స్ వచ్చారు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఉద్యోగాలు వస్తాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పుడు ప్రజలకు కావాల్సిన బడ్జెటే కాదు, ఇది ప్రజలకు కావాల్సిన బడ్జెటే. కార్పొరేట్లకు కూడా కావాల్సినవి ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు ఉద్యోగాలను కల్పించగలుగుతారు. ఉద్యోగ కల్పన ఉంటేనే కదా వాళ్ళు ఇవన్నీ నెక్స్ట్ చేయగలిగేది. మనకు కూడా ఇన్కమ్ పెరిగేది, XYZ అన్ని డిమాండ్ అంతా. సో బేసిక్గా రాబోతున్నటువంటి బడ్జెట్
ప్యూర్ కార్పొరేట్ బడ్జెట్గా ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. మార్కెట్ గనక ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడదాం. ఏం చేద్దాం, ఒకవేళ మార్కెట్ గనక పాజిటివ్గా తీసుకుందనుకోండి న్యూస్ని, 1% వరకు ప్లస్ ఆర్ మైనస్ తోటి అంటే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. మార్కెట్ ఎంత హ్యాపీ అయినా కానీ ఒకటేసారి పైకి పరిగెట్టేయదు. అండ్ రేపు మార్కెట్ విపరీతమైన వాలటిలిటీ ఉంటుంది కాబట్టి దయచేసి ట్రేడింగ్ చేయకండి. బడ్జెట్ డే ఈజ్ నాట్ ఫర్ ట్రేడింగ్. బడ్జెట్ డే ఈజ్ ఓన్లీ టు అడ్జస్ట్ యూ పొజిషన్స్ అంతే. బడ్జెట్ ట్రేడింగ్ కోసం కాదు. రెండు, అరే బడ్జెట్ సూపర్ ఉంది నేను వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని పరిగెట్టకండి. అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్. ఫైన్ ప్రింట్ రానివ్వండి. ఫైన్ ప్రింట్ వచ్చిన తర్వాత ఆ ఫైన్ ప్రింట్ని చదివిన తర్వాత నేను కూడా ఒక ఎనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు చదవండి ఫైన్ ప్రింట్ని. ఫైన్ ప్రింట్ చదివిన తర్వాత అప్పుడు మీరు ఒక టేక్ తీసుకోండి. మార్కెట్లో ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి టేక్ అప్పుడు తీసుకోండి. కంగారు పడొద్దు, మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదు. మార్కెట్ కూడా ఫస్ట్ వింటది, తర్వాత చదువుద్ది, తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకుంటుంది, అప్పుడు దానికి రియాక్షన్ ఇస్తుంది. మార్కెట్ ఇలానే రియాక్ట్ అవుతుంది. టక్క 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 మార్కెట్ పరిగెట్టదు. కంగారు పడనవసరం లేదు. మార్కెట్ టైం ఇస్తుంది అందరికీ. మహా అయితే 1-2% అటు ఇటు ఎంటర్ అవుతాం. మనం ఒక రోజు కోసం కాదు కదా. 2% ఇస్ ఫైన్. స్లిప్పేజ్ ఛార్జెస్ అంటాం కదా, అట్లా అనుకొని తీసుకోవడం మాత్రమే. సో మార్కెట్లో మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇక్కడి నుంచి రావడానికి చాలా హై ప్రాబబిలిటీస్ ఉన్నాయి. బడ్జెట్ ఒక్కటి కనుక ఫేవర్ చేసింది అని అంటే దేర్ ఆర్ అదర్ న్యూస్ టు బి ఫ్యాక్టెడ్. ఎట్ ద సేమ్ టైం బడ్జెట్ అయిపోయిన వారం రోజులకు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. అక్కడ కూడా ఇంకో ఇంట్రెస్ట్ రేట్ కట్టించారనుకోండి, ఇంతకంటే అద్భుతం లేదు కదా. సూపర్ అంటే బంపర్ బోనన్సా మనకి ఇంకా అది. సో మార్కెట్లో ఇంకా మంచి రోజులు ఉన్నాయి డెఫినెట్గా. చిన్న చితక వాల్టాలిటీస్ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యానిక్సే. అక్యుములేట్ చేసుకోవడానికి క్రియేట్ చేసిన ఆపర్చునిటీస్గానే మాత్రం మనం పరిగణించాలి. బడ్జెట్ డే రోజు మాత్రం ట్రేడింగ్ చేయకుండా, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం కొద్దిగా చేతులు దగ్గర పెట్టుకొని కూర్చుంటే బెటర్. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసుకొని మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. ఒక్కసారి బడ్జెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ బడ్జెట్ అనాలిసిస్ తోటి మీ మొదలుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.